దావీదు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నానయ్యా అని దావీదు అంటాడు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటాడో, ఆయన వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుంటాడో ప్రియులరా, ఆ వ్యక్తి పాపము చేయడానికి సాహసము చేయడు. మనం చేసేటువంటి పాపమే దేవుణ్ణి మనకి దేవునికి మధ్య ఒక అడ్డుబండ ఉన్నది. ఆ అడ్డుబండే పాపము. మన హృదయంలో పాపము ఉంచుకున్నంత కాలము ప్రియులరా, మనం దేవునితో సమాధానముగా ఉండలేము. ఈ ఉపవాస కూడికలో సంఘంలో ఎందుకు ఏర్పాటు చేసింది? ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి? ఏమండి, మనకేం పని పాట లేకనా ప్రతిరోజు 40 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి? దేనికి ఈ 40 దినాలు ఉపవాస కూడికలు అన్ని సంఘాలలో ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి అని అంటే, ఒకవేళ దేవునికి మనకి మధ్య ఏదైనా విరోధమైనటువంటి భావం ఉందేమో, మనం చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా అడ్డుగా ఉన్నటువంటి పాపము మన హృదయంలో ఏమైనా ఉన్నదేమో, ఆ పాపమును మనం తీసివేసుకొని మనం దేవునితో సమాధానము పడడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.